ఇవ్వాలి, టైం. ఆయన ఎంప్లాయ్ కాదు, సరే, ఆయన ఎంప్లాయ్ కాదా అనేది వదిలేసేయండి. సరే, పథకాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక మాట మేడం, ఎంప్లాయ్ అని తేలితే మాత్రం ఒక నిమిషం ఆగు బ్రదర్, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా మరి అన్న? ఈ ఛాలెంజ్ తీసుకుందాం. రామూర్తన్న, ఎంప్లాయ్ అని తేలితే మీ ఆ కాంటాక్ట్ తీసుకోండి, ఎంప్లాయ్ నేను తేల్చే ప్రయత్నం చేస్తా, తేలిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా మరి? రామ్మూర్తి గారు, ఈ వెంకటనాయక ఛాలెంజ్ స్వీకరిస్తారా? ఎంప్లాయ్ అని తేలితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా? సరే, ఈ మాట రికార్డ్ చేసుకోండి, ఈ మాట రికార్డ్ చేసుకోండి, ఈ మాట రికార్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ మీరు సీరియస్ గా తీసుకున్నందుకు థ్యాంక్ యూ అన్న. రైట్, ఓకే. సరే, రామ్మూర్తి గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో అవి డెఫినెట్గా నెరవేరుస్తుంది, కొంత టైం ఇవ్వాలి అనే నర్సిరెడ్డి గారి అభిప్రాయాన్ని చాలా మంది అదే చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, నర్సిరెడ్డి గారు వాస్తవంగా కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడాడు, ఆయన రిటైర్ అయినా అని చెప్తున్నాడు. నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను సార్, ఆయన టాపిక్ వదిలేసేయండి. నేను 6 గ్యారెంటీల విషయం నేను చెప్తా, ఎందుకంటే 6 గ్యారెంటీల్లో వీళ్ళు ముట్టుకున్నాయి నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతు భరోసా పేరిట మోసం చేసింది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఇస్తా అన్నది హామీ వేరు, ఇప్పుడు చేస్తున్నది వేరు. ఇప్పుడు వాస్తవంగా 2 ఎకరాలు ఏదైతే రైతు భరోసా వేసినారంటే ఏ ఊర్లకన్నా ఇక్కడి నుంచి ఫోన్ చేయండి మీరు, అది ఒకవేళ వచ్చిందంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఎవరికి రాలేదు, పరిస్థితి ఘోరంగా ఉన్నది, కొంతమందికి ఆడేడ వేసింది తప్ప మిగతా వాళ్ళకి రాలేదు. అదే విధంగా రైతు కూలీలను రామూర్తి గారు, ఇక్కడ ఒక్క విషయము అందరికి వచ్చిందనే విషయం వాళ్ళు కూడా చెప్పలేదు. ఎవరైతే 3 ఎకరాల లోపు ఉన్నారో వాళ్ళకి వరకు ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. డెడ్ లైన్ పెట్టుకున్నది ఎవరు? దేవుళ్ళ మీద ఒట్లేసింది వాడు. ఈ దరిద్ర ఒట్లు ఎక్కడ ఓడిపోయిండు? దేవుళ్ళ మీద ఒట్లేసి ఇప్పుడు తెలంగాణకు శాపంగా మారిన వ్యక్తులు ఎవరు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఎవరు? సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడేది ఎవరు? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మాకు సున్నాలు వచ్చినాయి నెక్కిరిచిన ఏదైతే ఈ దరిద్రపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాదాపు 28 రాష్ట్రాలలో 25 రాష్ట్రాల్లో మొత్తం కంప్లీట్ గా సున్నాలే కదా, వాళ్ళకి ఏం లేదు కదా. వాళ్ళు మొత్తం దేశ ప్రజలు వంగబెట్టి గుద్దిలా మరి అట్లా మాట్లాడితే. నేను దేశ ప్రజలు వంగబెట్టి గుర్తుంటే దేశంలో 3 పార్టీల జెండాకు ఏదంటారు, వాస్తవం చెప్పాలంటే 3 రంగుల జెండాకు 3 మిగిలినాయి, 3 అక్షరాల పార్టీకి 3 మిగిలినాయి. అంతే కదా, ఇప్పుడు దేశంలో 3 రాష్ట్రాలలో ఉన్నారు. ఇంకా మహాలక్ష్మి పథకం అని వాస్తవంగా తెలంగాణలో ఉన్న మహిళలను దరిద్ర లక్ష్యంలో చేస్తున్నారండి. ఏ మహిళలకు 50 లక్షల తర్వాత ఈ ఒరిగింది ఏం లేదు, ఒక ఫ్రీ బస్ తోని వీళ్ళు ఏమంటున్నారంటే, ఆయనకు కూడా ఇంతమంది కాల్ చేసినా కూడా తెలియదు, రోజు 10 కోట్లు కట్టాలి, 10 కోట్లు కట్టట్లేదు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 4,000 కోట్లు చెల్లించాలని పచ్చబద్దని చెప్పి ఇంతవరకు ఆర్టీసీ చెల్లించింది 13 రోజుల దాదాపు 4,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. వాస్తవంగా నష్టాలకు పోతుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చి ఏదైతే డిపోలను కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళు కూడా సమ్మెకు రెడీ అవుతున్నారు. అదే విధంగా చీకటి ఇప్పుడు ఏదైతే పరిస్థితులను తీసుకొచ్చి మళ్ళా ఏదైతే కరెంట్ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితులు కూడా ఏదో 200 యూనిట్లు అన్నది ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలుస్తలేదు. ఇప్పుడు అదే విధంగా మహిళలకు 2,500 అన్నాడు. ఆ ముచ్చట ఎక్కడ పోయిందండి? అది ఉన్నదా? తులం బంగారం అన్నాడు. తులం బంగారం కాదు కదా, అంటే కనీసం ఈసమంత బంగారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఆ ఇందిరమ్మ ఇల్లు ఒకప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండాలంటే, తాలిబొట్టు అమ్ముకుంటే కనీసం పునాది కూడా లేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఏదైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఎవరు లేరండి. ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు అన్నది ఒక కళలాగే మిగులుతుంది. వీళ్ళు అంతేందుకండి, వీళ్ళు పునాదులు లేకమానండి ఈ 5 ఏళ్ళ వీళ్ళ వల్ల కాదు. అదే విధంగా ఇది చాలా చెప్పింది. ఇప్పుడు యువ వికాసం మన 5 లక్షల భరోసా కార్డు ఉన్నది, ఎక్కడ పోయిందండి? అదే విధంగా మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. అదే విధంగా 10th పాస్ అయితే ఇంత, ఇంటర్ పాస్ అయితే అంతా మీకు స్కూటీలు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కానీ అదే విధంగా పురుష విద్యార్థులు కానీ మొత్తం కంప్లీట్ గా ఆందోళన చేసిండ్రు. అదే చేయూత ఇప్పుడు మీరు తీసుకుంటే 2,000, మేము వచ్చిన తర్వాత 4,000 అన్నాడు. మీరు పెళ్లిళ్ళు చేసుకోకండి, ఇప్పుడు చేసుకుంటే మీకు 1,00,000, మేము వచ్చిన తర్వాత తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తా అన్నారు. ఇవన్నీ హామీలు 6 గ్యారెంటీలు కాదండి, అబద్ధాల మొత్తం కంప్లీట్ గా పునాదుల మీద వీళ్ళు స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. ప్రజలు ఇప్పుడు ఒకవేళ వీళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదే విధంగా ముఖ్యమంత్రి కానీ సెక్యూరిటీ లేకుండా పోతే వంగబెట్టి గుద్దే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వీళ్ళు పోయే పరిస్థితి లేదు, వీళ్ళకి చాలా భయం ఉన్నది పరిస్థితి. కూడా చెప్తా వినండి, నేను చెప్తా వినండి. ఇప్పుడు మిత్రుడు చెప్పిండు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పిండు. ఏంటంటే మొత్తం అప్పులు చేసినాం అంటే, మేము చేసిన ప్రతి అప్పుకో లెక్కున్నది, మేము చేసిన ప్రతి దానికో లెక్కున్నది. మీరు చేసిన అప్పులకు మీరు ఇప్పుడు ఎంత చేసినండి చెప్పండి, మీరు ఎంత చేసి ఇప్పుడు అప్పు ఎంత చేసారు మీరే చెప్పండి. చెప్పిన కదా, ఇందాక చెప్పిన కదా, మీరు వెళ్ళలేదా? ఎంత చేసి అదే అడుగుతుంది. 2 సార్లు నేనే చెప్తా సార్, మీరే చెప్పండి. మీరు లెక్క తీసుకుంటారు కదా, 1,46,910 ఏం చేసింది ఇప్పుడు? అంటే ఎవరు ఈ లెక్క చెప్పింది? మరి 13 నెలలు ఈ లెక్క చెప్పింది ఎవరు? నేను చెప్తా వినండి. ఆదాయం నేను కాదు అన్నది, నేను చెప్పేది విని. ఎవరు చెప్పారు మరి? మీరు కాదు, ఎవరు చెప్పారు మరి? అది ఆర్బీఐ చెప్పిందా లేకపోతే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు? ఎవరు చెప్పారు మరి? ఒక్క నిమిషం ఆగి నేను చెప్తా. ఏ సీతారామన్ చెప్పిందో మొత్తం చెప్తా. ఇవన్నీ మీరు ముచ్చట మాట్లాడుకుంటే చాలా ముచ్చట్లు ఉంటాయి, కానీ నేను చెప్పేది వినండి. ఇప్పుడు నెలకు 18,500 కోట్ల ఆదాయం వస్తున్న దరిద్రుడు
వరంగల్ సభలు ఏది ఎవరు చెప్పండి? రేవంత్ రెడ్డి కాదా? కొంచెం ఇదే కొంచెం భాష మంచిగా ఉంటే బాగుంటుంది. డిబేట్లో మంచి భాష మాట్లాడితే బాగుంటుంది. నిజాలు మాట్లాడుకున్నప్పుడు నేను ఆన్ రికార్డు వినిపిస్తా. కానీ భాష మంచిగా మాట్లాడి రాముడుతున్నా చాలాసార్లు చాలా డిబేట్లో మనం ఇదే చర్చ ఉంది. కానీ భాష మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా. నేను చెప్పే 2,22,000 కోట్ల ఆదాయం ఇప్పటి వరకు రావాలి. అందులో వీళ్ళ విధానాలు ఏదైతే రేవంత్ రెడ్డి విధానం చేయబట్టి కొంచెం వెనకకు తగ్గచ్చు. రోజు వేసుకుందాం, 2 లక్షల కోట్లు వేసుకుందాం. నువ్వు తీసుకొచ్చినే 1,46,000 కోట్లు వేసుకుందాం. ఈ రెండు కలిపితే 3 లక్షల చిల్లర వేసుకుందాం. 3 లక్షల చిల్లరలో నువ్వు అప్పు కట్టింది ఎంత, నువ్వు చెప్తున్నది ఎంత? అప్పు కట్టింది 12. ఘోరం అంటే ఘోరం. నువ్వు అప్పు కట్టిన పరిస్థితులు చెప్తే వినండి. ఇది అప్పు కాదు, అప్పుకు కట్టిన ఈ పేపర్ చూడండి, అప్పు కట్టిన పేపర్ చూడండి. నేను చెప్తా, తెలంగాణ అన్ని రాష్ట్రాలు ఎంత అప్పు చేసింది, దానికి సంబంధించిన అప్పులు మొత్తం మీద కట్టింది 22,408 ఇప్పటి వరకు కట్టింది. ఇది నేను ఇచ్చింది కాదు, ఇది ఆర్బీఐకి సంబంధించి. ఇలాంటి అబద్ధాలు మొత్తం అప్పు అంటే 2 లక్షల కోట్ల అన్యాయం అయిపోతావు. నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఆయన పచ్చి దగులుబాజీ, పచ్చి దొంగ. ఒక మాట నేను మీ స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ అడిగినప్పుడు ఒక మాట కూడా నేను తూలలేదు. చేయండి ఆ మాట, ఆ భాష కరెక్ట్ కాదు. మీరు కొంచెం రెగ్యులేట్ చేయండి మేడం, ఆ భాష కరెక్ట్ కాదని. సరే రామూర్తి గారు, లేదన్నా వాళ్ళు మాట్లాడిందని చెప్పి మన డిబేట్ మనం మాట్లాడదు. ముఖ్యమంత్రి గారు చెప్తే విజిత గారు ముఖ్యమంత్రి ఏది నేర్పితే సభ్య సమాజం అదే నేర్చుకుంటది. ఆయన సన్నాసి దద్దమ్మ అంటాడు కాబట్టి నేను కూడా సన్నాసి దద్దమ్మ అంటాను. గత ముఖ్యమంత్రి గారు కూడా అవే మాట్లాడారు, అవే మాట్లాడారు. గత ముఖ్యమంత్రి సన్నాసులు దద్దమ్మ మీరు రికార్డు చెప్తుంది ఎక్కడ ఆన్ రికార్డ్ మస్తు సార్లు వినిపిస్తుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పద్ధతిగా మాట్లాడాడు. ఉద్యమం టైంలో కష్టంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ సందర్భంలో చెప్తున్నా, భువనగిరి సభలో రోడ్ షో చేసినప్పుడు చెత్తనాగుడుకులు అని చెప్పి సంబోధించిన కేటీఆర్ గారు ఇంకో సభలో మహిళల్ని కుక్కలు అన్నాడు. చాలా జరిగాయి. పబ్బులో డాన్స్ చేసుకున్నాడు, బ్రేక్ డాన్స్ వేసుకునేటోడు, మహిళలు బస్సు ఎక్కుని చెప్పి అట్లా కూడా అన్నాడు. ఇంకా మేము దాన్ని ఇంకా ఇంటర్ప్రిట్ చేయలేదు, వల్గర్ గా మాట్లాడలేదు మేము. సరే, మాట్లాడే భాషలో గత ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు మీరు మాట్లాడే వందలనే మరి అదే అంటున్నారు. మీరు మాట్లాడే వందనే, వాళ్ళు మాట్లాడే భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకు. నీ మంచి భవిష్యత్తు రేవంత్ రెడ్డి అనుకుంటే నీ పార్టీ మునుగుతుంది, నువ్వు ముందు. మరి నేను ఇదే మాట మిమ్మల్ని కూడా అంటా, ఇప్పటికీ మీరు మునిగిరనే అంట. మరి సరే రామూర్తి గారు, ఒక నిమిషం. తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఖరాబ్ చేస్తారు. రైట్, సరే ఒక నిమిషం. పశుపతి గారు, సరే 6 గ్యారెంటీలు ఇచ్చినాము, ఇచ్చుకుంటూ వస్తున్నాము అందరికీ అనేది ఏదైతే సరే ఆర్థిక భారం అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. ఏ వచ్చినా కూడా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటిని కూడా ఎక్కడా సాకుగా చూపించకుండా ఇవ్వాల్సినవి ఇస్తూనే వస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఒక్క పథకం కూడా హామీ ఇచ్చింది నెరవేర్చలేదు అని చెప్పి